లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. బాగిడోరాకు చెందిన భారత ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే జయకృష్ణ పటేల్ అసెంబ్లీలో మైనింగ్ సంబంధించి 3 ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించింది. దీనికి గాను జయకృష్ణ 10 కోట్లు డిమాండ్ చేశారు. అయితే అది 2.5 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో తొలుత సంబంధిత కంపెనీ అతనికి 1 లక్ష అందించింది. రెండో విడతలో భాగంగా 20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు ఎమ్మెల్యేకు ఉచ్చు బిగించారు. ఈ క్రమంలో డబ్బు ఇచ్చేందుకు జైపూర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు రావాలని సంబంధిత వ్యక్తులకు ఎమ్మెల్యే జయకృష్ణ సూచించారు. దీంతో వారు ఆయన క్వార్టర్స్ లో 20 లక్షలు అందించారు. ఆ మొత్తాన్ని స్వయంగా లెక్కించిన తర్వాత ఆయన తన సహాయకుడితో పంపించారు. ఇంతలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే ఆ వ్యక్తి బ్యాగ్ తో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతని కోసం గాలిస్తున్నారు. కాగా లంచం తీసుకుంటుండగా ఓ ఎమ్మెల్యే పట్టుబడటం రాష్ట్ర ఏసీబీ చరిత్రలో ఇదే మొదటిసారని ఏసీబీ డీజీ రవిప్రకాష్ మెహ్రా తెలిపారు. రవీంద్ర సింగ్ అనే వ్యక్తి ఏప్రిల్ 4న తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మైనింగ్ కు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన 3 ప్రశ్నలను తొలగించడానికి ఎమ్మెల్యే మొదట 10 కోట్లు అడిగారని, కానీ తర్వాత 2.5 కోట్లకు ఒప్పందం కుదిరించిందని వెల్లడించారు. లంచం మొత్తాన్ని విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా 20 లక్షలు తీసుకుంటుండగా ఎమ్మెల్యేను పట్టుకున్నామని చెప్పారు.